నమస్తే అండి, వెల్కమ్ టు 11 డేస్ రిలేషన్షిప్ ఛాలెంజ్. నేను త్రివేణి, హోపనొప్పును హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. సో రిలేషన్షిప్ డే 1 చేశారు కదా. సెల్ఫ్ లవ్, మీ గురించి మీ మంచి మాటలు, మీ గురించి మంచి మంచి గుణాలు, మీలో ఉన్న మంచి గుణాలు ఏమున్నాయో అన్నీ రాసుకున్నారు కదా. సో నెక్స్ట్ డే 2 ఛాలెంజ్కి స్వాగతం. సో మీ గురించి మీకు ఇప్పుడు అర్థమైంది, మీలో ఎన్నెన్ని మంచి గుణాలు ఉన్నాయి అని. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన లైఫ్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి మనం ఏం చేద్దాము, ధన్యవాదాలను తెలియజేద్దాము. ఎందుకంటే ఈ కృతజ్ఞతలు అనేది ఏంటుందో, గ్రాటిట్యూడ్, దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఈ లెవెల్లో హైగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఏమనుకుంటే అది మనం సాధించగలుగుతాం. కాబట్టి ఎంత ఎక్కువగా మనము గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తామో లైఫ్లో అంతా రిసీవ్ చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఎలా చేస్తారో, సేమ్ అదే బుక్ తీసుకోండి. ఏ బుక్లో మీ గురించి మీరు రాసుకున్నారో తీసుకుని మీ లైఫ్లో ఎంతమంది ఉన్నారో, ఎంతమందికి మీరు ధన్యవాదాలను తెలియజేయాలనుకుంటున్నారో అంతమందిని లిస్ట్ రాయండి. ఇప్పుడు ఫస్ట్ మీ పేరెంట్స్తో స్టార్ట్ చేయండి. అమ్మ, నాన్న. అమ్మకి, నాన్నకి ఎందుకు ధన్యవాదాలను తెలియజేయాలనుకుంటున్నారు ఒక వాక్యంలో రాయండి. నాన్నకి, మీ తోబుట్టోలు వాళ్ళకి రాయండి. ఇక మీ చిన్నతనంలో మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫేవరెట్ టీచర్స్ ఉంటారు, మీకు కొందరు ఆయా ఉంటారు, వాళ్ళు కూడా మీకు ఏవైనా ఫేవర్ చేస్తుంటారు. వాళ్ళకి మీరు ఎన్ని సంవత్సరాలు ధన్యవాదాలను చెప్పాలనుకుంటూ చెప్పలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు వాచ్మెన్ ఉండిండొచ్చు మీ స్కూల్లో, మిమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళిన వ్యాన్ డ్రైవర్ లేదా రిక్షా డ్రైవర్, ఇలా ఎంతమంది మీకు గుర్తొస్తే టీచర్స్ అందరి రాయండి. ధన్యవాదాలను మరవకుండా రాయండి. ఇక నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు కొత్త ఫ్రెండ్స్ అయ్యారు, కొత్త టీచర్స్, కాలేజ్లో ఇంకా ఎవరెవరికి మీరు ధన్యవాదాలను చెప్పాలనుకుంటున్నారో రాసుకోండి. అంతేకాకుండా మీ ఫ్యామిలీలో ఇంకా మీ అత్తలు, మామలు, బాబాయిలు, పిన్నిలు ఇలా ఉంటారు కదా, రిలేటివ్స్ ఎవరెవరికి మీరు చాలా క్లోజ్గా ఉన్నారో, ధన్యవాదాలను తెలియజేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లన్నీ రాయండి. ఒక సెంటెన్స్లో వాళ్ళకి ధన్యవాదాలను రాయండి. ధన్యవాదాలని రాసేటప్పుడు అది ఇక్కడి నుంచి రావాలే కానీ ఊరికే ఏదో రాయాలని కాదు. తర్వాత మీ లైఫ్ పార్ట్నర్, మీ పిల్లలు, ఇంతే కాకుండా మీ లైఫ్లో అది మీ పర్సనల్, ఇంతవరకు నేను చెప్పింది. ఇంతే కాకుండా మీరు జనరల్గా కూడా రాయొచ్చు. జనరల్గా అంటే మీకు మీ ఇంట్లో పని చేసేవాళ్ళు, మీ ఆఫీస్లో పని చేసేవాళ్ళు, మీ కొలీగ్స్, ఇలాంటి వాళ్ళు, మీ నేబర్స్, ఇరుగింటి పొరుగింటి వాళ్ళు. అంతేకాకుండా మీ రోడ్లో ఊడుస్తూ ఉంటారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు, ట్రాఫిక్ పోలీసులు, ఇలా ఎవరెవరు మనకు సర్వీస్ చేస్తుంటారో వాళ్ళకి మీరు ఎప్పుడైనా ధన్యవాదాలను తెలియజేయాలి అనుకుంటుంటే ఇది సరైన సమయం. సో ఇది మళ్ళీ ఎల్లుండి ఇంకొక ఛాలెంజ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ ఛాలెంజ్ని మీరు రాయండి. ఇది మీకు ఎంత పెద్ద లిస్ట్ అయినా పర్లేదు. ఈ బుక్ని మీరు లైఫ్ లాంగ్ అలానే ఉంచుకోండి. మీకు ఎప్పుడన్నా లైఫ్లో ఏదో మిస్సింగ్ అవుతోంది, ఒంటరిగా అనిపిస్తోంది, లో ఫీల్ అవుతున్నారు అనుకున్నప్పుడంతా ఈ డైలీ చేస్తున్న యాక్టివిటీస్ని కనుక చూసారంటే మైండ్ బూస్టప్ అయిపోతుంది. ఇలాంటి ఇంకా అద్భుతమైన విషయాలతో మీ ముందు వస్తూనే ఉంటాను. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్ లింక్ కింద పెట్టాను, వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు. మీరు కనుక ఈ వీడియోని ఈరోజే ఫస్ట్ చూస్తున్నట్లయితే ఈ వీడియోలో చెప్పినది చేయొద్దు. డే 1 యాక్టివిటీ చేసిన తర్వాతే డే 2 చేయండి. డే 1 యాక్టివిటీ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, వాట్సాప్ లింక్ కూడా ఉంది కింద డిస్క్రిప్షన్లో. సో రండి. ఇంకా మీకు రిలేషన్షిప్స్లో ఏదైనా హీల్ కావాలి అనుకుంటే హీలింగ్స్ కూడా జరుగుతోంది. సో హీలింగ్స్ గురించి డీటెయిల్స్ అంతా కావాలనుకుంటే వాట్సాప్లో అడగండి, చెప్తాను. సో డే 2 యాక్టివిటీ ఇదండి. వెయిట్ చేస్తూ ఉండండి, మళ్ళీ మీ ముందు డే 3 యాక్టివిటీతో వస్తాను. సో చాలా ఎగ్జైటింగ్గా బాగుంటుంది. అండ్ మీ లైఫ్లో ఏ రిలేషన్షిప్స్ హీల్ అవ్వాలో అవి చాలా అద్భుతంగా హీల్ అవుతుంది ఈ 11 డేస్ ఛాలెంజ్ చేయడం వల్ల.
సో మళ్ళీ డే 3లో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.